ధరణిలో ప్రక్షాళన దరువు వేస్తోంది రేవంత్ సర్కార్. ధరణి సమస్యలపై ఫుల్ గా ఫోకస్ పెట్టి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ధరణి కమిటీతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ధరణి కమిటీ ఫైనల్ రిపోర్ట్ తర్వాత ఆర్ఓఆర్ చట్టంపై నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం. ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్. ఉన్నతాధికారులు ధరణి కమిటీతో సుదీర్ఘంగా సీఎం సమావేశం. ధరణిలో పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని సీఎం ఆదేశం. మార్చి మొదటి వారంలో అన్ని మండల కేంద్రాల్లో ధరణి సమస్యల పరిష్కార కేంద్రాలు. తుది నివేదిక తర్వాత శాశ్వత పరిష్కారానికి నిర్ణయం. ధరణి పోర్టల్ ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ పై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే శనివారం సచివాలయంలో ధరణి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ధరణి కమిటీ కీలక వివరాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వీలైనంత త్వరగా ధరణి సమస్యల్ని పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ధరణి కమిటీ చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాల్ని రూపొందించాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి వివరించింది. ఇప్పుడు కేవలం 3 నెలల్లో హడావుడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులొచ్చాయని సీఎంకు వివరించారు. ఆ రికార్డులనే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవడంతో భూముల సమస్యలు, భూ రికార్డుల వివాదాలు లక్షలాదిగా వచ్చాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా వాటిని సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని సీఎంకు వివరించారు. దాదాపు 35 మాడ్యూల్స్ ద్వారా ధరణిలో తప్పుల్ని సవరించుకునేందుకు రెవెన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యూల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ధరణి కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే 1000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉండడం రైతులకు భారంగా మారిందని తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో జమ చేయడంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందన్నారు. ఇప్పుడున్న ధరణి లోపాలని సవరించాలంటే చట్ట సవరణ లేదా కొత్త ఆర్ఓఆర్ చట్టం చేయడం తప్ప గత్యంతరం లేదన్నారు ధరణి కమిటీ సభ్యులు. సమస్యల్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని, ఎలాంటి భూ వివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డుల ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూముల రికార్డులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు చెక్ పెట్టడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా ఉండాలని ధరణి కమిటీ సభ్యులకు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటి వరకు తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.